టాలీవుడ్ కు సినిమా చూపిస్తున్న సిట్ విచారణ 8వ రోజుకు చేరింది. 7వ రోజు నిన్న చార్మిని ప్రశ్నించారు సిట్ అధికారులు. సిట్ ఇన్వెస్టిగేషన్ ఇవాళ కూడా లేడీస్ స్పెషలే. నేడు సిట్ తో ములాఖత్ కాబోతున్నారు ముమైత్ ఖాన్. ఇక రేపు హీరో రవితేజ వంతు. ఇవాళ ఉదయం 10 గంటలకు నాంపల్లి అబ్కారీ భవన్లో సిట్ షూట్కు హాజరవుతారు ముమైత్ ఖాన్. టాలీవుడ్ డ్రగ్ లింకులు, కాల్విన్, పూరిలతో రిలేషన్స్ పై ముమైత్కు సిట్ అధికారులు క్వశ్చన్ పేపర్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వాడారా? ఎవరైనా వాడుతుంటే సహకరించారా? కాల్విన్తో సెల్ఫీ వెనుక సీక్రెట్ ఏంటి? పూరి కాల్విన్తో మీ పరిచయం ఏంటి? పూరి కాల్విన్ మధ్య ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉండేది వంటి ప్రశ్నలు సంధిస్తారా లేక మరో కోణంలో ప్రశ్నించే అవకాశం ఉందా అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. బిగ్ బాస్ షోలో బిజీగా ఉన్న ముమైత్ ఖాన్ సిట్ విచారణ కోసం స్పెషల్ పర్మిషన్తో ఆ షో నుండి బయటకొచ్చారు. నిన్న రాత్రి ముంబై నుండి హైదరాబాద్కు చేరుకున్నారామె. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ముమైత్ మీడియాకు ముఖం చాటేశారు. ఫేస్ టర్న్ చేయకుండా కారెక్కి వెళ్లిపోయారు. ఇప్పటికింకా నా వయసు 16 సాంగ్తో ఫేమ్ అయిన ముమైత్ ఖాన్కు పోక్రీ డైరెక్టర్ పూరితో క్లోజ్ అసోసియేషన్ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో టాలీవుడ్లో 12 మందికి సిట్ నోటీసులు జారీ అయిన క్రమంలో ముంబై నుండి ఘాటుగా స్పందించారు ముమైత్ ఖాన్. తనకు డ్రగ్ రాకెట్తో ఏ సంబంధం లేదన్నారు ఆమె. అసలు తనకు ఎటువంటి నోటీసులు అందలేదన్నారు. తన పనేదో తాను చేసుకు వెళుతున్నట్టు చెప్పారు. డ్రగ్స్ తీసుకుంటే ఆ విషయాన్ని భయం లేకుండా చెప్పే ధైర్యం ఉందన్నారు. ये दिस इज एब्सोल्युटली रॉन्ग. ऐसे कुछ भी नहीं है, ना ही मुझे कोई नोटिस आया है, ना ही मेरा किस चीज में इन्वॉल्वमेंट है. मैं अभी भी काम पर आई हूँ. मैंने अभी भी अपने असिस्टेंट को बोला प्लीज टेक द वीडियो बिकॉज आई हैव टू कन्वे द मैसेज दैट व्हाटएवर दे आर पुटिंग अबाउट मी इन द न्यूज, सो प्लीज नेक्स्ट टाइम अगर आपको कुछ भी कंफर्मेशन चाहिए आस्क मी, टेक माई कंफर्मेशन. अगर होगा मैं हाँ बोलूंगी, नहीं है तो वो नहीं होने वाला है. విన్నాం కదా, తనకు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది, డ్రగ్ వాడితే వాడేనని చెప్తాను అంటున్నారు. మరి ఈరోజు సిట్ అధికారుల నుండి వచ్చిన ప్రశ్నలకు నేరుగా అంతే ధైర్యంతో ఆమె సమాధానం చెప్తారా చూడాలి. తనకు సిట్ నుండి నోటీసులు అందలేదని అప్పుడు చెప్పిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సిట్ ముందుకు ఏం చెప్తారు? సిట్ అధికారులు ఆమెకు ఏ ప్రశ్నలు వేస్తారు? డ్రగ్ లింకుల్లో ముమైత్ ఖాన్కు సంబంధించిన ఆధారాలు సిట్ దగ్గర ఏమున్నాయి? కాల్విన్ కాల్ డేటా ఆధారంగానే ఆమెను ప్రశ్నిస్తారా? పూరి టు చార్మి వరకు ఇప్పటి వరకు 7గురి విచారణలో బయటపడిన విషయాల ప్రకారం మరిన్ని వివరాలు లాగుతారా? డ్రగ్స్ వాడటం, డ్రగ్స్ను మరొకరికి చేరవేయటం, డ్రగ్స్ను దగ్గర పెట్టుకోవటం NDSP యాక్ట్ ప్రకారం నేరం. మరి ఈ మూడింటిలో ముమైత్ ఖాన్ను ఏ కోణంలో ప్రశ్నిస్తారనేదే హాట్ టాపిక్గా మారింది. ఇక నిన్న చార్మిని ప్రశ్నించిన లేడీ ఆఫీసర్స్ బృందమే ఇవాళ కూడా ముమైత్ ఖాన్ను విచారిస్తారా లేక టీమ్ ఆఫీసర్స్ మారే అవకాశం ఉందా? ఏకంగా అకున్ సబ్రవాలే సీన్లోకి వస్తారా? బ్లడ్, హెయిర్, నెయిల్ శాంపిల్స్ ఇవ్వటానికి చార్మి నిరాకరించారు. మరి ముమైత్ మాట ఏంటి? తాను డ్రగ్స్ వాడలేదని చెప్పిన ముమైత్ ఖాన్ ధైర్యంగా, స్వచ్ఛందంగా శాంపిల్స్ ఇవ్వటానికి సిద్ధపడతారా? కాల్విన్, పూరి అండ్ కోతో తనకున్న క్లోజ్ రిలేషన్స్ గురించి, టాలీవుడ్ డ్రగ్ కిక్ గురించి తనకు తెలిసినదంతా చెప్తారా? సిట్ చూపే ఆధారాలపై ముమైత్ ఎలా స్పందిస్తారు? ఎటువంటి వివరణ ఇస్తారు? సిట్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి దేవి ఉన్నారు. దేవి, ఇంతకు ముందు అంటే ఆమె బిగ్ బాస్ షూట్లో ఉన్నారు. ఆ టైంలో ఆమెకి నోటీసులు అందలేదని చెప్పారు. తను ఏదో పని మీద వచ్చారు, నాకు ఏదో అందలేదన్నారు. ఏదైనా డ్రగ్ వాడితే ధైర్యంగా ముందుకు చెప్తానంది ముమైత్. మీరు ఈరోజు ఏ విధంగా సాగే అవకాశం ఉంది విచారణ? రైట్ కృపా, ఒకసారి మనం మాట్లాడుకుంటూ మొదట చెప్పిన విషయాలు కూడా ఆమె అందలేదు నోటీసులు అనే తర్వాత వాళ్ళతో బిగ్ బాస్ షో నిర్వాహకులతో మాట్లాడడం, తర్వాత ఈమె వైపు నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ రావడం, 27వ తారీఖున హాజరవడానికి సిద్ధమే అని ప్రకటించడం, ఇవన్నీ చూస్తుంటే అండ్ ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె రావడం చూస్తుంటే క్లియర్గా తెలుస్తోంది ఆమె కాసేపట్లోనే, అంటే సరిగ్గా 10 గంటల నుంచి 5 గంటలని ఏదైతే చార్మీ టైమింగ్స్ ఇచ్చారో అవి కూడా ఫాలో అవుతారు కాబట్టి 10 గంటల కదా ముమైత్ ఖాన్ సిట్ కార్యాలయానికి చేరబోతున్నారు అనేది మాత్రం కన్ఫర్మ్. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ముంబై ఆమె ఎప్పుడు వెళ్ళారు. సాధారణంగా మన బిగ్ బాస్ రియాలిటీ షో ఏదైతే ఉందో ఆ సెట్ అదంతా కూడా అవుట్స్కట్స్ లో వేశారు కాబట్టి
అంటే ఇప్పుడు మనం చూస్తున్నామని కూడా ముందే ఆల్రెడీ ఫినిష్ అయిపోయిన ఎపిసోడ్స్ అనేది తెలుస్తోంది. బట్ ఆమె ఒకసారి ఏమన్నా పేరెంట్స్ తో మాట్లాడడానికి ఏమైనా ఆమె ముంబైకి వెళ్ళిన తర్వాత అంటే ఒక 2 days అలా తీసుకున్న తర్వాత ఆమె ముందు పేరెంట్స్ తో వెళ్ళడం లేకపోతే ఎవరినన్నా కలవడం, ఎలా మాట్లాడితే లేకపోతే ఆమె తమ లాయర్ తోనే మాట్లాడి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఈ ఒక రోజు ముందు ఆమె ముంబై నుంచి రావడం చూస్తుంటే డైరెక్ట్ గా రావచ్చు ఇక్కడ నుంచి, బట్ ఆ ముంబై నుంచి రావడం చూస్తుంటే మాత్రం ముందుగా ఏమైనా సంప్రదింపులు ఎలా అయితే బెటర్, ఎలా అయితే పేరెంట్స్ తో మాట్లాడి ఉండొచ్చు. సో అక్కడ నుంచి ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. జనరల్ గా ముమైత్ ఖాన్ ఎప్పుడు అంటే చాలా సూటిగా మాట్లాడే టైప్. అంటే ఇంతకుముందు TV9 లో మాట్లాడినప్పుడు కూడా ఆమె నేపథ్యం గురించి మాట్లాడుకుంటే ఇండివిజువల్ గా ఎక్కువగా డెసిషన్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఆమె చిన్నప్పటి నుంచి కూడా తన సొంత కాళ్ళ మీద నిలబడుతూ అంటే వాళ్ళ ఇంట్లో ఏవైతే ఆర్థిక స్థితులు ఉన్నాయో అవన్నీ కాకుండా వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ కూడా సొంత కాళ్ళపై నిలబడుతూ ఈ స్టేజ్ కి చేరుకున్నారు. ఎవరిపై డిపెండ్ అయ్యే పర్సనాలిటీ కాదు ముమైత్ ఖాన్. అంటే ఒకవేళ తను ఏమన్నా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే గనక ముందుగా ఎవరైనా అలవాటు చేస్తున్నా లేకపోతే ఎవరితోనో టచ్ లో ఉన్నా కూడా తర్వాత సొంతంగా తను మాట్లాడే నేపథ్యం ఒక యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ముమైత్ ఖాన్, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. అండ్ ఇక్కడ మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే పూరి జగన్నాథ్ 143 సినిమా ఏదైతే ఉందో ఒక ఐటమ్ సాంగ్ తో సినిమా డెబ్యూగా పరిచయం అయిందమ్మ ముమైత్ ఖాన్. అంతకు ముందు చాలా సినిమాల్లో చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా ఆమె సైడ్ డాన్సర్ ముమైత్ ఖాన్. సో అక్కడ నుంచి కూడా ముంబై నేపథ్యం ఉన్న వ్యక్తి ఒకసారి టాలీవుడ్ లో నంబర్ 1 స్టేజ్ కి ఒక ఐటమ్ గర్ల్ గా చేరుకోవడానికి కారణం పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ఆమెకి లైఫ్ ఇచ్చారు. సో ఎంత క్లోజ్ అసోసియేట్ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ముమైత్ ఖాన్ ఒకసారి మనం ఆ యాటిట్యూడ్ కనుక ఒకసారి చూస్తే లేకపోతే తను పెరిగిన నేపథ్యం కనుక చూస్తే ఒకవేళ కెల్విన్ తో ఉన్న సంబంధాలకు సంబంధించి పూరి ద్వారా కెల్విన్ ఒకవేళ ముమైత్ ఖాన్ కి పరిచయం అయినప్పటికీ తర్వాత పూరి సంబంధం లేకపోయినా కూడా కెల్విన్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ పెట్టుకోగల వ్యక్తి ముమైత్ ఖాన్. అంటే బికాస్ తనకు ఏమైనా ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే కెల్విన్ తో మాట్లాడాలి అనుకుంటే పూరి జగన్నాథ్ తరపు నుంచి మాట్లాడాల్సిన అవసరం తనకు ఉండదు. పూరి జగన్నాథ్ తో ముందు మాట్లాడే తర్వాత కెల్విన్ తో మాట్లాడాలి, లేకపోతే కెల్విన్ నుంచి పూరి జగన్నాథ్ అంతవరకు తను వెళ్ళదు. డైరెక్ట్ గా కెల్విన్ తో మాట్లాడగల ఒక సామర్థ్యం ఉన్న వ్యక్తి ముమైత్ ఖాన్. సో ఇదే ఒక ప్రస్తుతం సిట్ అధికారులకు కూడా కీలకంగా మారింది. బికాస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దాని ప్రకారం అయితే ముమైత్ ఖాన్ డైరెక్ట్ గా కాల్విన్ తో మాట్లాడింది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ప్రశ్నల్ని సంధించబోతున్నారు అనేది చూడాలి. ఎలా అయితే చార్మీకి వాట్సాప్ కావచ్చు లేకపోతే మెసేజ్లు కావచ్చు డైరెక్ట్ గా వాళ్ళు చూపించారో ముమైత్ ఖాన్ కి సంబంధించి కూడా ఫోటోలు లేకపోతే వాళ్ళ మధ్య జరిగిన డైరెక్ట్ సంభాషణని ఇక్కడ ప్రధాన సాక్ష్యంగా చూపించబోతున్నారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ముమైత్ ఖాన్ ఎక్కువగా అంటే పబ్లిక్ వెళ్ళి సాధారణంగా సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకి కామన్ కాబట్టి పబ్ లో ఎప్పుడైనా లాంచ్ జరిగినా కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో అలా తరుణ్ 2009 లో ఆన్ పబ్ లాంచింగ్ అప్పుడు కూడా తను వెళ్ళడం జరిగింది. ఇంకా చాలా పబ్స్ కి సంబంధించి ఫొటోస్ కూడా మనకి గూగుల్లో ఆమె ద్వారా ఆమె పబ్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో పబ్ నేపథ్యంలో పబ్ కి సంబంధించి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు కాల్విన్ తో వాళ్ళ మధ్య ఇంకా ఎక్కువగా పరిచయాలు అయ్యాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం ప్రశ్నలు అయితే ఉండబోతున్నాయి అనేది ఒక చిన్న హింట్ అయితే మనకు అంతోంది. అండ్ ఇంకొక విషయం బిగ్ బాస్ ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది కూడా ఒక రియాలిటీ షోకి సంబంధించింది. ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు. ఏదైనా ఒక రియాలిటీ షోలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీ వాళ్ళ నిబంధనల ప్రకారం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే బయటకు రావాలి. సో బహుశా ముమైత్ ఖాన్ అది బ్రేక్ చేశారా అనిపిస్తోంది. బికాస్ 1-2 days వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారంటే ఆమె బయటకు రావడం చూస్తుంటే ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేకంగా ఆమె పర్మిషన్ తీసుకుని బయటకు రావడం, ఆ తర్వాత ఇది అయిన తర్వాత ఆమె మళ్ళీ లోపలికి వెళ్తుందా లేకపోతే మళ్ళీ ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే లోపలికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా, ఇది కూడా ఒక క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు అంటే ఈ 8వ వ్యక్తి ఇప్పుడు ముమైత్ ఖాన్ ఇంతకు ముందు వరకు కూడా అట్లీస్ట్ స్క్రీన్ మీద కనిపించడమో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ముమైత్ ఖాన్ వైపు నుంచి అసలు ఎలాంటి న్యూస్ మనం చూడలేదు. బికాస్ ఆమె కంప్లీట్ గా ఆమె కనిపించకుండా పోయింది బిగ్ బాస్ షోలో ఆమె పార్టిసిపేట్ చేయడం వల్ల. సడన్ గా ఆమె ప్రత్యక్షమైంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. సో సడన్ గా ఇప్పుడు ఆమె రాబోతోంది. సో ముమైత్ ఖాన్ కాస్త ఆసక్తి పెంచే విధంగానే ఉంటుంది. ఆమె ఇచ్చే సమాధానం సిట్ అధికారులకు ఎలా ఉండబోతుంది అంటే ఆమె లాయర్ తో రాబోతున్నారా లేకపోతే ఆమె అంతటగా తాను ఒంటరిగా వచ్చే తన విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా, అండ్ ఏవైతే డ్రగ్స్ తీసుకోలేదని ఖరాఖండిగా చెప్తున్నారో అది ఎలా ప్రూవ్ చేయగలుగుతారు. ఇక్కడ 4 మహిళా అధికారులు ఉంటారు. వీరితో పాటు అంటే ముందు నుంచి సిట్ విచారణ చేస్తున్న అధికారులతో పాటు 4 మహిళా అధికారులు. చార్మి ఆల్రెడీ పిటిషన్ వేసింది కాబట్టి అదే వర్తిస్తుంది కాబట్టి మహిళ ఒక విచారణ ఎదుర్కొంటోంది కాబట్టి వాటిని ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ కంపల్సరీగా చెప్తుంది ఏంటంటే చార్మి పిటిషన్ పర్టికులర్ గా వేసింది కాబట్టి కొన్ని నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఫాలో అయ్యారు. ఇక్కడ ఇలా అవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ముందు నుంచి కూడా విచారణ నిమిత్తం చాలా పర్టికులర్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం కాబట్టి పర్టికులర్ గా కొన్ని పాయింట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. మరి ఇక్కడ ముమైత్ ఖాన్ ఏమన్నా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరిస్తుందా,
అనేది మనం చూడాల్సింది. అంటే గోల్డ్ కావచ్చు లేకపోతే వెంట్రుకలు కావచ్చు ఆమె స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వస్తుందా, ఎలా అయితే డ్రగ్స్ తీసుకోలేదని కరాఖండిగా చెప్తోంది కాబట్టి, లేకపోతే ఆ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తుందా అనేది మనకి కీన్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఒకవేళ నిజంగానే దేనికి భయపడకపోతే లేకపోతే ఆమె అంత ధీమాగా ఉంటే కనుక ఆమె కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం కూడా, ఇచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. బట్ చూద్దాం, 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారణ కొనసాగబోతోంది కాబట్టి ఆమె ఏ సమయానికి ఇక్కడికి చేరుకుంటారు. ఆమె పాక్ హైతులో లేదు అండ్ ఆమె ఇంటి వద్ద కూడా లేదని తెలుస్తోంది. బట్ ఎప్పుడైనా ఆమె బయటకు రావచ్చు, ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. చూద్దాం ఆమె ఎక్కడి నుంచి వస్తుందో. ఓ టు యు కృప.